అమెజాన్‌లో డ్రెస్సులు కొంటే ఇలా అవుతదని అస్సలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైట్ మా బాబు తినేసి నిద్రపోయాక నేనేమేం పనులు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. నేను అమెజాన్‌లో 2 కాటన్ కుర్తీ సెట్స్ ఆర్డర్ పెట్టాను. అవి ఈరోజు వచ్చాయి. బట్ అసలు అవి కాటన్ లాగే నాకు అనిపించలేదు. నేను ఎప్పుడెప్పుడా వస్తాయా అని వెయిట్ చేశాను. కానీ అవి 2 రేయాన్ మెటీరియల్. అట్లా ఎందుకు అమెజాన్ వాళ్ళు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాటన్ అని చూపించారు. కానీ ఇక్కడ చూస్తే ఏమో రేయాన్ మెటీరియల్. అస్సలు క్వాలిటీ బాలేదు. ఇంకా అవి జస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసేసి ఇంకా నేను రిటర్న్ పంపించేద్దాం అనుకున్నాను. ఈ రెడ్ కలర్‌ది వచ్చి అసలు చాలా నచ్చింది నాకు. యోక్ పార్ట్‌లో డిజైన్ బాగుంది అని ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ వచ్చాక ఆ క్లాత్ వల్ల అసలు నాకు నచ్చలేదు. ఇంకోటి వచ్చి బ్లూ కలర్ కాటన్ సెట్ యూట్యూబ్‌లో చాలామంది దగ్గర చూశాను. బాగుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను. అస్సలు క్లాత్ బాలేదు. రేపు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ పాప ఉంటుంది. ఆ పాప కోసము సున్నుండలు చేస్తున్నాను ఇద్దామనేసి. సున్నుండలు ఎలా చేయాలి ఏంటి అనేది ఆ రెసిపీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బ్లాక్ మినపప్పు అయితే ఇంకా చాలా బాగుంటాయి సున్నుండలు. కానీ ఇది నేను అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి ఇంట్లో ఉన్న మినపప్పుతోనే చేశాను. కానీ బాగా కుదిరాయి. టేస్ట్ కూడా బాగా వచ్చాయి. ఇంకా నేను మా హస్బెండ్ ఇన్స్టా కోసం, యూట్యూబ్ కోసం కొన్ని రీల్స్ షూట్ చేసుకున్నాము. ఇవన్నీ మా బాబు నిద్రపోయాకే చేస్తాము. ఎందుకంటే మా బాబు ఉన్నప్పుడు కుదరదు. ఇంకా వాడితో సరిపోతుంది కాబట్టి. ఈ రీల్స్ తీయడానికి మాకు చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఒక్క చిన్న వీడియో తీయడానికే మాకు చాలా టైం తీసుకుంటాము. నేను బాగా చేసి మా హస్బెండ్ బాగా చేయడు. మళ్ళీ మేమిద్దరం చేసేటప్పుడు నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా చాలా టేక్స్ తీసుకుంటాము. ఇంకా అది కంప్లీట్ చేసుకున్నాక నాకు ఈ డ్రెస్లో ఆల్ట్రేషన్ చేయించుకోవాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు టైలర్స్ సరిగ్గా దొరకడం లేదు. ఒక ఆంటీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ ఇల్లు మారిపోయారు. అందుకని నేను ఈ చిన్నది స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నాను. ఈ ఆల్ట్రేషన్ వరకు నాకై నేను చేసుకుందాము. ఎవరికోసమో ఇలాగ వెళ్ళి వాళ్ళు లేకపోవడం, ఇలా ఆల్ట్రేషన్ అంటే ఎవరు కూడా సరిగ్గా చేయట్లేదు. ఎవరు చేయమంటున్నారు. ఇంక అందుకని చిన్న మిషన్ తీసుకున్నాను. ఇంకేమైనా ఆల్ట్రేషన్ ఉన్నప్పుడు నా డ్రెస్సెస్కి నేనే వేసుకుంటాను. ఇది ఫస్ట్లో ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అస్సలు తెలీదు. మా అక్క చెప్తాననింది. కానీ సరే మా అక్క చెప్పే వరకు ఎందుకు యూట్యూబ్లో చూద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి ఎక్కడ సరిగ్గా చెప్పలేదు. మనకు ఫస్ట్ నుంచి చెప్పాలి. ఎందుకంటే మనకు అసలు ఏం తెలీదు ఈ మిషన్స్ గురించి. సరే అని ఒకే ఒక్కరు యూట్యూబ్లో చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూడడం వల్ల నాకు కొంచెం ఈజీగా అనిపించింది. ఇలాగా ఇంకా నా డ్రెస్సెస్ నేనే ఆల్ట్రేషన్ చేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా నాకు అసలు ఎప్పుడు మా అత్త కుట్టిద్ది, మా పిన్ని వాళ్ళు కుడతారు, మా అక్క కుడుతుంది. కానీ నాకు అవన్నీ చూస్తుంటే కష్టంగా అనిపించేది. కానీ ఇది ఆల్ట్రేషన్ నా డ్రెస్ నేనే చేసుకుంటూ ఉంటే ఆ ఫీలింగే చాలా బాగుంది. నాకేం పెద్ద రాదు, కాకపోతే నా డ్రెస్ నేను చేసుకోగలుగుతున్నాను అనే ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. ఇది ఫస్ట్ నా డ్రెస్ నేను ఆల్ట్రేషన్ చేసుకున్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించి మా హస్బెండ్ నిద్రపోతుంటే కూడా లేపి చెప్పాను. తనేం విసుక్కోడు. నా చిన్న హ్యాపీనెస్ కూడా నేను తనతో షేర్ చేసుకుంటాను. తను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. దీనికోసమా నన్ను నిద్ర లేపావు అని అన్నట్టు అట్లా ఏం విసిగించుకోరు. ఇంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆల్ట్రేషన్ కోసం నేను మా హస్బెండ్ని చాలా దగ్గరికి తిప్పుతూ ఉండేదాన్ని, విసిగిచ్చేదాన్ని. ఇది చిన్న విషయమే ఫ్రెండ్స్, కానీ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఇలాగ నాలాగా ఎవరైనా రిలేట్ అవుతే నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. ఇది లాంగ్ వీడియోనే ఫ్రెండ్స్, కానీ నేను ల్యాండ్స్కేప్లో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం నుంచి ల్యాండ్స్కేప్లో తీస్తాను అండ్ అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.